ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ పేరుతో కేంద్రం ప్రవేశపెడుతున్న విధానానికి నిరసనగా కొద్ది రోజులుగా ఇక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత శుక్రవారం ఈ అల్లర్లలో పోలీసుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. అప్పటి నుంచి పరిస్థితి ఇక్కడ నివురుగప్పిన నిప్పులా మారింది. ఇదే క్రమంలో ఆందోళనకారులు పట్టణంలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఐటానగర్ సివిల్ సెక్రటేరియట్లో చొరబడేందుకు ప్రయత్నించారు. మరోవైపు డిప్యూటీ సీఎం చవ్వాన మెయిన్ ఇంటికి కూడా నిప్పు పెట్టారు. వీరిని పోలీసులు అడ్డుకొని చెదరగొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఉద్రిక్తతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ చైతన్య అందిస్తారు. కృష్ణ చైతన్య. లక్ష్మీదుర్గ అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ అట్టుడికిపోతుంది. ప్రధానంగా కూడా ఏదైతే శాశ్వత నివాస సర్టిఫికేట్లు అరుణాచల్ ప్రభుత్వం శుక్రవారం నుంచి కూడా అందరికీ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా కూడా 6 కులాలకు చెందిన ఇతర రాష్ట్ర వ్యక్తులు కూడా అరుణాచల్ ప్రదేశ్ లో శాశ్వత నివాసం ఉన్నట్టుగా కూడా సర్టిఫికేట్లు ఇవ్వడంతో ఇందులో ప్రధానంగా కూడా 2 షెడ్యూల్ కులాలకు ఇవ్వడం పైన అరుణాచల్ కు సంబంధించి అరుణాచల్ వాసులు కూడా తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. వారికి ఇస్తే అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఉనికి కష్టమవుతుందని చెప్పేసి కూడా వారు శుక్రవారం సాయంత్రం నుంచి కూడా పూర్తిగా ఆందోళనకు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే శుక్రవారం సాయంత్రం ఈటానగర్ లో పరిస్థితిని అదుపు చేసుకురావడానికి భద్రతా దళాలు ఏదైతే నిరసనకారులపై కాల్పులు జరిపాయి. అందులో ఒక వ్యక్తి మృతి చెందగానే పూర్తిగా కూడా అల్లర్లు అనేవి చాలా పెద్ద ఎత్తున కూడా వేసాయి. దాదాపుగా కూడా 50 కార్లకు నిప్పందించారు. తాజాగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళనకారులు పూర్తిగా కూడా ఈటానగర్ మొత్తాన్ని కూడా సెక్రటేరియట్ తో పాటుగా అలాగే ఎవరైతే రాజకీయ ప్రముఖుల ఇండ్లుంటాయో వారందరినీ కూడా ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన ఇంటికి చౌనా ఇంటిపై కూడా ఈ రోజు దాడి చేయడం జరిగింది. ఏదైతే బంగ్లాకు కూడా నిప్పు పెట్టాలని ఆందోళనకారులు ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ డిప్యూటీ సీఎం ను కూడా వేరే ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది. మొత్తానికి దాదాపుగా కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ లో కర్ఫ్యూను కూడా విధించడం జరిగింది. పూర్తిగా కూడా పరిస్థితి ఇప్పుడైతే అదుపులో ఉంది. కానీ పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఏ పోలీసులకు కానీ అలాగే ప్రభుత్వ అధికారులకు కానీ సమాచారం అందుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఇతర రాష్ట్ర బలగాలను అలాగే కేంద్ర హోంశాఖకు కూడా నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. దాదాపుగా కేంద్రం నుంచి కూడా కొన్ని పారామిలిటరీ బలగాలను కూడా పంపిస్తామని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ చైతన్య.